ఇప్పుడే వచ్చేసి 'అనగనగా ఓ రాజు' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో, మూవీ ఎలా ఉంది? మూవీ నాకెలా అనిపిచ్చింది? మూవీ వాచబులా? కాదా? కామెడీ ఎంత మాత్రం ఉంది? ఈ సంక్రాంతి రేస్‌లో మనకు 'నవీన్ పోలిశెట్టి'కి హిట్ పడిందా? లేదా? అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, మూవీ వచ్చేసి నాకొచ్చేసి ఓకేష్ ఫిల్మ్ లాగైతే అనిపిచ్చింది. కామెడీ వచ్చేసి వర్కౌట్ అయింది. మనకు ఫస్ట్ హాఫ్‌లో కొన్ని దగ్గర కామెడీ చాలా బాగా అయితే పేలింది. మన హీరోయిన్‌ని పటాయించే సీన్‌లు, దానికోసం మన హీరో ప్లానింగ్ అండ్ ఒక తాత కథ ఉంటది. మన హీరో తాత కథ అది. ఇలా మనకు కొన్ని సీన్స్ వచ్చేసి బాగా ప్రాపర్‌గా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో మనకు ఎలక్షన్ డ్రామా వచ్చేసింది. ఎలక్షన్ డ్రామా కొంచెం ఫ్లాట్ నరేషన్‌గా ఎళ్ళింది. అండ్ మూవీలో మీకు ప్రిడిక్ట్ చేసేస్తారు. ఇది అవ్వబోతుంది అని. బట్ ఆ సీన్ అండ్ నవీన్ పోలిశెట్టి డైలాగ్ డెలివరీ, ఆ సిట్యుయేషన్ కామెడీ 90% సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టినే మనకొచ్చేసి కామెడీ జనరేట్ చేస్తూ, ఆ హిలేరియస్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తూ అయితే వెళ్లారు. కొన్ని దగ్గర మూవీ చాలా వర్కబుల్‌గా అయితే వర్క్ అయింది. సిట్యుయేషన్ కామెడీ గాని, అండ్ మనకు ఆ డైలాగ్ డెలివరీ గాని చాలా బాగా అయితే వర్క్ అయింది. బట్ కొన్ని దగ్గర మాత్రం ఇదే కామెడీ మనకు కొంచెం రోతలాగా, కొంచెం ఇరిటేటింగ్‌గా లాగైతే అనిపిస్తూ ఉంటుంది. ఒక సీన్ జరిగేటప్పుడు మనకు ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉంటే మనం ఆ సీన్‌తో అంత కనెక్టివిటీగా కనెక్ట్ కాలేం. అంటే మనం ముందే ప్రిడిక్ట్ చేస్తాం. అరే! ఇది ఉండబోతుందిరా అని. బట్ అదే సీన్ అయితే ఉంటుంది. సో, అందువల్ల అంత కనెక్టివిటీగా వచ్చేసి మనకైతే కనెక్ట్ కాదు. సో, ఈ మూవీతో ఇదే ప్రాబ్లమ్ అన్నమాట. సో, మనం అంత సవ్యంగానే జరుగుతుంది అంటే ఏదో లుసుకు ఉంటుంది కదా! సేమ్ అలానే మనకొచ్చేసి ఇంటర్వెల్ ముందు ఏదో లుసుకు అయితే ఉంటుంది. ఆ లుసుకు సర్ప్రైజింగ్‌గా నాకేం అనిపించలేదు. ఎందుకంటున్నానంటే నేను అనుకున్నాను. అంతా సవ్యంగానే జరుగుతుంది అంటే ఏదో ఉంటుంది నాన్న అనుకున్నాను. అదే ఉండింది. ఇలా మనం ముందే అనుకుంటాం. అదే సీన్ ఉంటుంది కాబట్టి మనం ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతాం. బట్ కామెడీ పోర్షన్స్ వరకు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో నేను చాలా దగ్గరొచ్చేసి నవ్వుకున్నాను. కొన్ని దగ్గరొచ్చేసి ఓకే. సర్లే ఏదో అవుతుంది. ఇంకా నవీన్ పోలిశెట్టి తన బెస్ట్ ఇస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్‌తో మూవీ అయితే అవగొట్టేసాను ఫస్ట్ హాఫు. ఇంకా సెకండ్ హాఫ్ ఎంటర్ అయింది. సెకండ్ హాఫ్ ఎంటర్ అయినప్పటి నుండి ఆ ఎలక్షన్ డ్రామా అనేది స్టార్ట్ అయింది. ఎలక్షన్ డ్రామాలో ఉన్న యాంగిల్స్ మొత్తం వాడుకున్నారు. వాడుకొని కామెడీ జనరేట్ చేశారు. అది వర్క్ అయింది. నాకొచ్చేసి మూవీ సెకండ్ హాఫ్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ తొందరగా తీసేసినట్టు అనిపించింది. ఏదో 1 మంత్, 2 మంత్స్‌లో మూవీ అవగొట్టేద్దాం అన్నట్టయితే అనిపించింది. బట్ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే నాకు సెకండ్ హాఫే కొంచెం బెటర్ లాగా అనిపించింది ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే. కొంతమందికి ఫస్ట్ హాఫ్ కూడా నచ్చొచ్చు. బట్ నాకొచ్చేసి సెకండ్ హాఫ్‌లో కొంచెం స్టోరీ ఉంది కాబట్టి నాకు బాగా అయితే నచ్చింది. అండ్ ఒక హెల్పింగ్ సీన్ అయితే ఉంటుంది. జనాలకి హెల్ప్ చేసే సీను. అది కూడా కొంచెం కనెక్టివిటీగా అనిపించింది. మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు హీరో వచ్చేసి హీరోయిన్ వెనకాలైతే పడుతూ ఉంటాడు. సో, హీరోయిన్‌ని ఎలాగైనా పటాయించాలి. ఎందుకు పటాయించాలి? అండ్ ఏమైంది? ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. సో, నేను ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వడం లేదు. మీకు మూవీ చూసేటప్పుడు మీరు హిలేరియస్‌గా నవ్వుకోవాలంటే స్పాయిలర్స్ ఉండకూడదు కదా! ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ ఏంటి అంటే మనకు మెయిన్‌గా వచ్చేసి నవీన్ పోలిశెట్టి అన్నమాట. నవీన్ పోలిశెట్టి వన్ లైనర్ పంచెస్ కానీ, సిట్యుయేషన్స్ కామెడీ గానీ, ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఎక్సలెంట్‌గా అయితే ఉన్నాయి. ఆయన సినిమా ఈ మాదిరిలో ఉండాలి. అండ్ ఆయన పెర్ఫార్మన్స్ కూడా అందులో అలానే ఉంది. సో, నవీన్ పోలిశెట్టి వచ్చేసి స్టార్ ఆఫ్ ద మూవీ అన్నమాట. ఆయన లేకపోతే మూవీ ఇంకా ఏ యాక్టర్‌తో ఇదే కామెడీతో మనకు తీసినా గానీ ఆ ఫీలింగ్ అయితే రాదు. ఆయన ఉన్నారు కాబట్టే మూవీ మీకింత ఫన్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే వెళ్తూ ఉంటుంది. నేనేదో సరదాగా అయితే చెప్పడం లేదు. మీరు మూవీ చూడండి. మీరు ఆయన ప్లేస్‌లో ఏ యాక్టర్‌నైతే పెట్టండి. బట్ ఆ ఫీలింగ్, ఆ కామెడీ అయితే రాదు. మూవీ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాకే అనౌన్స్ అయితే చేశారు. బట్ షూటింగ్ కంప్లీట్ చేయకుండా మనకొచ్చేసి డిలే చేసుకుంటూ అయితే వచ్చారు. సడెన్‌గా వచ్చేసి మనం సంక్రాంతికి దింపాలని తొందరగా వచ్చేసి మూవీ వచ్చేసి 1 ఇయర్‌లో అయితే అవగొట్టేశారు. నేను మూవీ ఎలా ఉండబోతుంది అని అనుకున్నాను. బట్ నవీన్ పోలిశెట్టి గారు ఆయన 100% కాదు 200% అయితే ఇచ్చారు. నేను నవీన్ పోలిశెట్టి నుండి ఇంకా మూవీస్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. కామెడీ జానర్‌లోనే కాకుండా వేరే జానర్‌లో కూడా. ఆయనకి చాలా పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ అండి. నాకు సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చింది. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే కొంతమందికి ఫస్ట్ హాఫ్ కూడా నచ్చొచ్చేమో. బట్ నాకొచ్చేసి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే నచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఎలక్షన్ పోర్షన్ గాని, అండ్ మనకొచ్చేసి కొన్ని హెల్పింగ్ సీన్ గాని, అండ్ మనకు హాస్పిటల్ సీను, అండ్ స్కూల్ సీను ఇలా మనకు సీన్‌తో మనకు తీసుకొనెళ్తూ కామెడీ హిలేరియస్‌గా అయితే ఉంది.
ఎస్పెషల్లీ కామెడీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకు కొన్ని దగ్గర నెత్తి బాదుకోవాలనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌లో నాకు అలాంటి డిసప్పాయింట్ సీన్స్ ఏమి లేవు. నాకు సాంగ్స్ బాగానే అనిపించాయి గానీ, ఒక్క సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ మొత్తం నాకు బాగానే అనిపించాయి. బట్ ఎక్కడో ఇరికిచ్చాలి కాబట్టి సర్లే ఎక్కడో ఒకటి పెట్టేద్దాము. సాంగ్ బాగానే ఉంది కదా! ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారే అన్నట్టయితే ఉంది కానీ, మనకు ప్రాపర్ సాంగ్ ఇక్కడ పెట్టాలి అన్నట్టయితే ఏం లేదు. జస్ట్ ఒక ఫ్లోలో అయితే సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఆ సాంగ్స్ బాగున్నాయి. బట్ అవి ఎక్కడో ఇరికిచ్చినట్టయితే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కానీ ఓవరాల్ సాంగ్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి. కామెడీ లవర్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసి బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంక మిగతా కేటగిరీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారా అంటే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. మీ టికెట్ డబ్బులకి న్యాయం అయితే జరగద్ది. ఈ డెబ్యూట్ డైరెక్టర్ వచ్చేసి మనకు ఇంత మంచి మూవీ తీసుకొని వస్తారైతే నేనైతే అనుకోలేదు. ఇందులో మనకు పొటెన్షియల్ అయితే ఉంది అండ్ కామెడీ ఉంది అండ్ ఫ్యామిలీకి ఆడియన్స్ కి నచ్చేటట్టు కూడా ఉంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఫార్ దెన్ బెటర్ అంటాను. అండ్ మీరు ఒక విషయం నోటీస్ చేశారా? ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి మూవీ వచ్చేసి కామెడీ జానరే. వేరే ఏ కేటగిరీ మూవీ కూడా రాలేదు. ఓన్లీ కామెడీ జానరే వచ్చింది. ఎందుకంటున్నానంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తే మనకు పైసా వసూలు అయిపోతాయి కదా! ఈ ఉద్దేశంతో అయితే మూవీస్ అయితే తీసేశారు తొందరగా. బట్ ప్రాపర్‌గా వచ్చేసి కామెడీ ఎక్కడ వర్కౌట్ అయింది అంటే నాకు 'అనగనగా ఓ రాజులోనే' కొంచెం కామెడీ ఫార్ దెన్ బెటర్ అంటాను. ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే. మీరు గాని మూవీ చూడాలి అండ్ వెళ్ళాలి ఈ సంక్రాంతికి అనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. మూవీలో కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ ఫ్లాట్ నరేషన్ అయితే ఉంటుంది. బట్ మూవీ మాత్రం మిమ్మల్ని వచ్చేసి డిసప్పాయింట్ అయితే చేయదు. ఒక మంచి సాటిస్ఫాక్షన్ మూవీ చూసి బయటికొచ్చాము, నవ్వుకుంటూ వచ్చాము అన్న ఒక ఫీలింగ్‌తో అయితే వస్తారు. నాకొచ్చేసి సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా అయితే నచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఒక కామెడీ సీన్స్ అనేవి వర్కౌట్ అయ్యాయి. ఒక చిన్న కామెడీ సీన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన హీరోకి ఫ్లెక్స్ అయితే కడతారన్నమాట. సో, ఆ ఫ్లెక్స్ ఎలా ఉంటుందంటే, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. జస్ట్ హింట్ అయితే ఇస్తున్నాను మీకు స్పాయిలర్ ఇవ్వకుండా. ఎందుకంటున్నానంటే ఆ సీన్ మళ్ళీ మీరు సినిమా థియేటర్‌లో చూసేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండాలి కదా! అండ్ మీరు గాని ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి ఈ మూవీకి వెళ్ళాలనుకుంటే మీ టికెట్ డబ్బులకి న్యాయం అయితే చేస్తుంది మూవీ అన్నమాట. అండ్ మనకు సంక్రాంతికి వచ్చిన మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ బాగుంది. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్, మనం మూవీ చూడకుండా రివ్యూ ఇస్తున్నాము అలా ఇలా అని చాలా మంది హేటర్స్ అయితే చెప్తున్నారు. వాళ్ళు ఫ్యాన్స్ అవ్వని అండ్ ఎవరైనా కానియండి. మేము గాని జెన్యూన్‌గా రివ్యూ అనేది డ్రాప్ అయితే చేస్తున్నాము. మాకు టీమ్ ఉంది. ఒకరు బెంగుళూరులో ఉన్నారు, ఒకరు యూఎస్‌లో ఉన్నారు, ఒకరు ఆంధ్రాలో ఉన్నారు. సో, వాళ్ళ కోఆర్డినేషన్‌తో మేము రివ్యూస్ అనేవి మీకోసం ఫాస్ట్‌గా వచ్చేసి చేస్తున్నాము. అంతే. కొంతమంది ఈ రివ్యూ కూడా ఫేక్ అని అనొచ్చు. బట్ మేము ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ టికెట్ పెట్టున్నాం. పోయి చూడండి. మీకు క్లారిటీ అయితే వస్తుంది. మాకనిపించిన మేము జెన్యూన్ రివ్యూ మీకైతే షేర్ అయితే చేసుకుంటున్నాం. మేము మూవీ చూసేటప్పుడు మా ఎక్స్‌పీరియన్స్ అనేవి మీతో అయితే జెన్యూన్‌గా వచ్చేసి షేర్ అయితే చేస్తాం. అంతే. అంతకు మించి ఏం లేదు. ఓవరాల్‌గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ వచ్చేసి గుడ్ ఫిల్మ్. ఒక్కసారి ప్రశాంతంగా మూవీ చూసేయొచ్చు. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.